ఓకే. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్లికేషన్ మీకోసమే. ఇది మనకు ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉంది. దాని పేరొచ్చి మనకి డిజివర్క్స్. దీనికి రేటింగ్ చూసుకున్నట్టయితే మీకు 4.7 ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి మనం ఆన్‌లైన్‌లో మనం క్యాప్చర్ వర్క్ అని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దీంట్లో మనం క్యాప్చర్ వర్క్ కూడా చేసుకోవచ్చు. క్యాప్చర్ చేసుకొని మనం దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు. టాస్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మనం గేమ్స్ ఆడుతూనే పాయింట్స్ ఎర్న్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనము ఇన్స్టాల్ చేసి ఎలా అనేది మనకు చూపిస్తాను నేను అది. ఇన్స్టాలింగ్ అనేది అయిపోయింది. సో మనం దీనికి ఓపెన్ చేయగానే మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అనేది అడుగుతుంది. జస్ట్ మనం వాటిని అప్పుడు టిక్ మార్క్ కొట్టేసి లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఇలా జీమెయిల్ అనేది అడుగుతుంది. మనం జీమెయిల్ అనేది ఇచ్చాక ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ అనేది వెరిఫై చేసుకుంటాం. క్యాప్చర్ వెరిఫై చేస్తే మనకి ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు అనేది సైడ్కి అనేది ఇన్విటేషన్ కోడ్ అనేది ఇస్తున్నాను. దాన్ని ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా 1000 పాయింట్స్ అనేది మీకు యాడ్ అయిపోతాయి అట్లా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ప్లస్ మీకు ఇక్కడ పైన 20 టోకన్స్ కూడా యాడ్ అయ్యాయి. మీకు ఇక్కడ ఇప్పుడు మీకు అసలైన టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు పైన క్యాప్చర్ సాల్వింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. యూ నీడ్ 1 టికెట్ టు ప్లే దిస్ గేమ్. అంటే మీకు ఆ 20 టోకన్స్ ఇచ్చారు కాబట్టి 20 టోకెన్ మీకు 1 టికెట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సాల్వ్ హ్యాస్ మెనీ క్యాప్చా హ్యాస్ యూ క్యాన్ విత్ ఇన్ 60 సెకండ్స్. ఇంకొకటి మీకు వచ్చి ఇందులో క్యాప్చా మొత్తం మీకు నెంబర్స్ ఉంటాయని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ చూడండి. ఆల్ సెట్స్ ఆఫ్ క్యాప్చా ఆల్స్ నెంబర్స్. ప్లేయర్స్ హూ గెట్స్ ద హైయెస్ట్ స్కోర్ విల్ బి డిక్లేర్డ్ విన్నర్. ఇక్కడ మనకి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక ఫైన్ మై అపోనెంట్ కొట్టాక మనకి అవలోకం చూపిస్తుంది అనమాట. దీనిలాగా ఇక్కడ మనకి ఏంటంటే క్యాప్చర్ అడుగుతుంది. సో మనం వాటిని ఎగ్జాక్ట్గా ఏమైతే క్యాప్చర్ మనకు వస్తుందో సేమ్ అదే క్యాప్చర్ అనేది మనం దానికి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది మనకు వచ్చి మనకి ఎగ్జాక్ట్ 1 మినిట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎన్నైతే క్యాప్చర్ ఎంటర్ చేస్తామో అదే మనకి ఇక్కడ స్కోర్లా మనకి యాడ్ అవుతూ వెళ్తుంది. చూడండి మీరు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాక్ట్ 1 మినిట్లో నేను చేసింది ఏంటంటే 26. చూడండి ఇక్కడ 26 క్యాప్స్ ఎంటర్ చేశాను. నా అపోనెంట్ 15. సో నాకు ఇప్పుడు 20 పాయింట్స్ అనేది నాకు యాడ్ అవ్వడం జరిగింది. నేను అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఇది ఒకటే కాదు, కిందకి మనకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్లే టైం అని ఇచ్చాడు. ప్లే టైం వచ్చి మనకి గేమ్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం మనకి కొన్ని గేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గేమ్స్ ఆడితే మనకి కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఒక పర్మిట్ అనేది ఓకే కొట్టాక పర్మిట్ అనేది మనకి యాక్సెస్ ఇచ్చాక నాకు అక్కడ ఓకే అడుగుతుంది. మనకి ఇక్కడ ఓకే అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకే మనం క్లిక్ చేశాక మనకి ఇవ్వండి పర్మిట్ అనేది అయిపోయింది. సో బ్యాక్ వస్తే యాక్టివేట్ అవ్వబట్టు ప్రజెంట్ మనకి ఈరోజు వచ్చి మనకి ఎలాంటి గేమ్స్ లేవు. సో మనకి ఏమవుతుందంటే రేపు రమ్మంటుంది. మనకి టుమారో వచ్చి ఒకసారి ట్రై చేయమంటుంది, రిఫర్ చేయమంటుంది. సో అది కాకుండా మనకి కిందకి వెళ్తే యాడ్ గేట్లో కూడా మనకి గేమ్స్ అని పాయింట్స్ జర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఒక్కొక్క గేమ్కి చాలా ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని గేమ్స్కి అయితే 4000, 2000. దీనికి చూసుకున్నట్టయితే మాకు 1,89,000 పాయింట్స్ అని ఇస్తున్నాడు డైరెక్ట్. దాని కింద దానికి 1,52,000 పాయింట్స్. అలా దీంట్లో మనకి చాలా వాటికి చాలా గేమ్స్కి ఇవన్నీ గేమ్స్ గేమ్స్ అంటే పాయింట్స్ చాలా ఎక్కువ ఇస్తున్నాడు చూడండి. కొన్ని వాటికి తక్కువ ఉన్నాయి, కొన్ని వాటికి ఎక్కువ కూడా ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఇందులో చాలా రకాలు ఉన్నాయి చూడండి. మనకి ఇందులో కొన్ని సర్వేస్ కూడా ఇచ్చాడు. సర్వే చేసుకుంటూ కూడా పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్ ఆఫర్ క్లిక్ చేసి మనకు అన్ని ఇస్తున్నాడు. ఇంకా గేమ్స్ అని కాకుండా ఆల్ ఆఫర్ క్లిక్ చేస్తే ఏంటంటే మనకి సర్వేస్ ప్లస్ గేమ్స్ రెండు అనేది ఇస్తున్నాడు డైరెక్ట్. ఇక్కడ యాడ్ జెమ్ దీంట్లోకి వెళ్ళినా కూడా మనకి సేమ్ యాస్టీజ్ సేమ్ అవే గేమ్స్ టైప్ సపరేట్ గేమ్స్. దీంట్లో కూడా మనకి 4000, 2000, 6200, 1400, 280, 440 ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాయిన్స్ చాలా కాయిన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఒకటనే కాదు, ఇంకా స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డబ్ల్యూఏ సర్వే, పిఎఫ్ సర్వే. కింద మీరు రిడమ్ ఆప్షన్ చూస్తే మీరు క్లిక్ చేసి ఇక్కడ చూడండి గైస్. మీరు ఇక్కడ ఎవ్రీ 20,000 కాయిన్స్కి $2 అని వచ్చాయి. $2 అంటే ప్రెసెంట్ ఉన్న వాల్యూకి 164 రూపీస్. మీరు ఓన్లీ 20 కాయిన్స్ ఇస్తే చాలు 164 రూపీస్. లేదు ఎక్కువ చేస్తా అనుకుంటే ఇంకెక్కువ కూడా వస్తున్నాయి మనకి. మనకి 50,000 కాయిన్స్ వేసారు అనుకోండి $5. అప్పుడు మీకు 1 lakh కాయిన్స్ వేసారు అనుకోండి $10.
ఇలా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిటర్న్ చేసిన టైంలో మీకు ఒక పేపాల్ అనేది ఉండాలి. కంపల్సరీ పేపాల్ అనేది దీంట్లో. ఇవి చాలా సింపుల్ గేమ్స్ గైస్. మీరు ఏం చేసుకోవాలి చాలా బాగా చేసుకో. రోజుకి 200 ఇంతలో ఏదైనా సరే.